జగన్పై దాడి కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మనం టీవీ సిద్ధమైంది. ముఖ్యంగా సతీష్ A1గా ఉన్నాడు. A2 అంటే సతీష్ను రెచ్చగొట్టింది దుర్గారావు అని చెప్తున్నారు. అతన్ని A2గా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. A1ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్టు మనం టీవీ చేతికి దగ్గర చిక్కింది. వెల్లంపల్లి శ్రీనివాస్ ముందు కంప్లైంట్ ఇచ్చారు. మాజీ మంత్రి కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆధారాలు సేకరించి నిందితుల్ని నిర్ధారించారు. ఏ రకంగా దాడి చేశారు, ఏ ఉద్దేశంతో దాడి చేశారో పూర్తి వివరాలు ప్రస్తుతం మనం టీవీ దగ్గర ఉన్నాయి. కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైన విషయాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చంపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశపూర్వకంగా తల మీద దాడి చేసి చంపాలన్న ఒక కుట్రపూరితంగా వ్యవహరించి నిందితులు రాయితో దాడి చేశారు. అది కూడా బలమైనటువంటి రాయి అని చెప్తున్నారు. కాంక్రీటు మొన ఉంది, బలమైనటువంటి పదునైనటువంటి ఆయుధంగా ఆ రాయిని పోలీసులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అది గనక బలంగా తగలరాని చోట తగులుంటే ప్రాణానికి ప్రమాదం ఏర్పడేది. అదృష్టవశాత్తు కంటికి పై భాగాన తగలటం వల్ల ప్రాణాలకు పెద్దగా ముప్పు లేదు, కానీ తల మీద కొట్టారు కాబట్టి బలమైన ఆయుధంతో రాయి బలమైన ఆయుధంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బలమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించి, అంటే ఆ ఆయుధం అంటే పదునైనటువంటి మొన కలిగినటువంటి రాయిగా పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హత్యకు కుట్ర చేసి ప్లాన్ ప్రకారం ఈ రకమైనటువంటి దాడి చేసినట్టుగా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ కనిపిస్తోంది. సో జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు కొన్ని వాదనలు జరిగాయి. అయితే కస్టడీకి ఇవ్వలేదు, కానీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం టీవీ చేతిలో రిమాండ్ రిపోర్ట్ ఉంది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు ఆయన కూడా బాధితుడుగా ఉన్నాడు. జగన్ గారికి నుదుటి మీద ఆ రాయి బలంగా తగిలిన తర్వాత ఆ రాయి వెంటనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గరికి కంటి పక్క భాగాన ముక్కు మీద దాడి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కంటికి పూర్తిగా ప్లాస్టర్ వేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. పూర్తిగా అక్కడ అజిత్ సింగ్ నగర్ కాలనీలో వడ్డే నగర్ కాలనీ ఉన్నది. అందులో ఉన్నటువంటి కొంతమంది యువకుల్ని విచారించారు. వడ్డెర కాలనీలో కొంతమంది యువకుల్ని విచారిస్తున్న క్రమంలో వాళ్ళు దొరికినటువంటి ఆధారాల ప్రకారం ప్రజల నుంచి తీసుకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి వాళ్ళని నిర్ధారించి సతీషే రాయితో దాడి చేశాడు, దుర్గారావు అనే వ్యక్తి రెచ్చగొట్టడం వల్లే సతీష్తో దాడి చేశాడు, ముందే ప్లాన్ ప్రకారం జేబులో కొన్ని పదునైనటువంటి రాళ్లు కూడా వేసుకుని సమయాన్ని చూసి అదును చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాయి దాడికి పాల్పడ్డట్టుగా ఇందులో చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రిమాండ్ రిపోర్ట్ను కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం హైకోర్టు లాయర్ మధు శర్మ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, రిమాండ్ రిపోర్టు అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి కాపీ కూడా, కంప్లైంట్ కాపీ కూడా మన దగ్గర ఉంది. సో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈయన కూడా వెహికల్ పైన ఉన్నారు కాబట్టి, ఆ బస్ పైన ఉన్నారు కాబట్టి, ఈయన నెక్స్ట్ ఇన్సిడెంట్ 13వ తారీఖు చదివితే 14వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈయన. సో మార్నింగ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల క్యాంపెయిన్లు జరుగుతున్న తరుణంలో ఆయన మీద దాడి జరిగింది. సో అదే వెహికల్లో నేను కూడా ఉన్నాను, నాతో పాటు ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ అయిన నాని గారు వీళ్ళందరూ ఉండటం జరిగింది. సో మా వెహికల్ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది పూర్తి స్థాయిలో. సో నాకు ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని మాత్రమే ఎంక్వైరీ కండక్ట్ చేసి నార్త్ జోన్ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆయన రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ రిమాండ్ రిపోర్ట్ లో పూర్తి స్థాయిలో ఏమని రిమాండ్ రిపోర్ట్ ని పూర్తిగా గమనిస్తే కనుక మనం ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎడమ నుదిటికి పదునైన రాయి తగిలి లోతైన రక్త గాయం అయింది అని చెప్పేసి క్లియర్ గా రాయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలి ఎడమ వైపు ఆయనకి రక్తగాయం జరిగింది అని చెప్పేసి చెప్పడం, వెంటనే భద్రతా సిబ్బంది మరియు గౌరవ ముఖ్యమంత్రి వైద్య బృందం అప్రమత్తమై ముఖ్యమంత్రి గారికి వెల్లంపల్లి గారికి అంటే నాకు ప్రథమ చికిత్స చేసినారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రను ముందుకు కొనసాగించారు అని చెప్తున్నారు. దీని తర్వాత వాళ్ళు జీజీహెచ్ కి మూవ్ అయ్యి హాస్పిటల్కి మూవ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఇది దీన్ని బేస్ చేసుకొని, ఈ కంప్లైంట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఈ కేస్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అలా తీసుకున్న ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని మాత్రమే రిమాండ్ రిపోర్ట్ ని తయారు చేయడం జరుగుతుంది.
ఇక్కడ ముఖ్యమైన పాయింట్ సార్, పదునైన రాయి తగిలి Yes. లోతైన రక్తగాయం అయిందన్న. అయింది. షార్ప్ ఎడ్జ్డ్ వెపన్, Yes. ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ లాంటి పదునైన రాయి అంటే స్టోన్, ఇక వెపన్ అనేది లేదు ఇంకా మనకి. Okay. ఓకే, ఒక షార్ప్ ఎడ్జ్డ్ స్టోన్ అంటే తీసుకొని ఆ పదునైన రాయినే ఒక ఆయుధంగా వాళ్ళు వాడుకున్నారు. జగన్ గారిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు, ఉద్దేశపూర్వకంగా ఆయన చంపేందుకు కుట్ర చేశారని చెప్పి. అయితే ఇందులో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇందులో రిమాండ్ రిపోర్ట్ లో చూసిన కొత్త పాయింట్ ఏంటంటే, ఈయన చెప్పిన దాని ప్రకారం పోలీస్ వారు రిమాండ్ రిపోర్ట్ లో చేసిందంటే, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని చూసి తట్టుకోలేక జెలస్ ఫీల్ అయ్యి ఈ దాడి చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి రిమాండ్ రిపోర్ట్కి వెళ్దాం. కంప్లైంట్ నుంచి ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ దాడి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిపై ఒక పథకం ప్రకారం, ఇక్కడ మనకి ఒక పథకం ప్రకారం కావాలని దురుద్దేశపూర్వకంగా ఆయన్ని అంతమొందించాలని ఈ దాడి చేసి, చూడండి ఇది కీలకమైన పాయింట్, ఆయన్ని అంతమొందించాలని, ఆయన చంపాలని దాడి మాత్రమే చేశారని చెప్పేసి కంప్లైంట్ లో వెల్లంపల్లి గారు ఇవ్వడం అనేది జరిగింది. సో కావున పోలీస్ వారు ఈ దుర్ఘటనపై విచారించి నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే కంప్లైంట్, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి కంప్లైంట్ ఉండాలి కాబట్టి ఈ ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకొని మాత్రమే వెల్లంపల్లి గారు అక్కడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఆయన క్యాండిడేట్ గా ఉన్నారు, పక్కన ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు, ఇంకో ఎమ్మెల్సీ కూడా ఆ వెహికల్ పైన ఉన్నారు. వీళ్ళని బేస్ చేసుకొని మాత్రమే ఇది ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది చేయడం జరిగింది. అంటే ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ స్టార్ట్ చేశారు. అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి రిమాండ్ రిపోర్ట్ లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ మనం రిమాండ్ రిపోర్ట్ లో చూసుకోవాల్సింది ఏంటంటే, సో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి A1 గా అక్యూజ్డ్ 1 గా ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకళ్ళని చేస్తడం జరిగింది. అక్యూజ్డ్ 1 గా వేముల సతీష్ కుమార్ ఉండడం జరిగింది. సో అతను 19 years గా రిమాండ్ రిపోర్ట్ లో డిక్లేర్ చేయడం క్లియర్ గా మనం చూస్తున్నాం. సో హీఈస్ నాట్ ఎ మైనర్. సో రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా 19 సంవత్సరాలని పెట్టారు కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో ఆయన మైనర్ కాదు అని చెప్పి తేల్చడం కూడా ఇక్కడ జరిగిందని మనం సరే. యాక్చువల్ గా ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఇది ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి ఒకసారి పరిస్థితులు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక సార్, ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది 19 years అనేది ఇక్కడ పేర్కొన్నారు వీళ్ళు, అంటే మేజర్ అని తెలుస్తోంది. కానీ నిన్నటి వరకు కూడా మైనర్లు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం. మైనర్లు అనేది ప్రచారం మీకు ఎక్కడ నుంచి జరిగింది? పోలీసు వారు మైనర్ అని చెప్పారా? పోలీసులు వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చి తీసుకున్నటువంటి సమాచారం కావచ్చు, బయటికి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని మైనర్లను అరెస్ట్ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రిమాండ్ రిపోర్ట్ వచ్చేసరికి 18 కాస్త 17, 18 కాస్త 19 అయిపోయింది అని చెప్పి. అయితే ఈ 19 ఏజ్ ప్రూఫ్ వాళ్ళు పెట్టి తీరాలి కదా. ఒకవేళ వీళ్ళు అతను మైనర్ అనే డౌట్ ని కనుక రేస్ చేస్తే, మైనర్ అని చెప్పడానికి వీళ్ళన్నా ప్రూఫ్స్ ఇవ్వాలి, లేదా వాళ్ళు మేజర్ అని చెప్పడానికన్నా ప్రూఫ్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఆధార్ కార్డ్ ని బేస్ చేసుకొని మేజర్ అని చెప్పొచ్చు అనుకుంటారు. కానీ ఆధార్ కార్డ్ ని బేస్ చేసుకొని ఎన్నడూ మేజర్ అని చెప్పలేము. ఆధార్ కార్డు అది మీ ఐడెంటిటీ ప్రూఫ్ కంటే ఏదైనా మన పథకాలకి వాటికి మాత్రమే ఒక ప్రూఫ్, కానీ మీ పర్సనల్ గా అన్ని సందర్భాల్లో అది ఐడెంటిటీ ప్రూఫ్ గా పనిచేయదు. సరే, కోర్టులో ఇలాంటి ఈ అబ్బాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా వాటిని చూసుకొని, అతను 10th క్లాస్ మెమో కానీ, అతను బర్త్ సర్టిఫికేట్ కానీ వాటిని చూసుకొని మాత్రమే అతన్ని మేజర్ గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆధార్ ని చూసుకొని మాత్రం చేయాలి. ఇప్పుడు మరి కోర్టులో ఏదైనా కేసులో అరెస్ట్ చేసినప్పుడు, కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు జడ్జి ముందు ఆ కాపీస్ అనేవి చూపిస్తారా? ఖచ్చితంగా చూపి, అంటే అబ్జెక్షన్ రేస్ చేస్తే ఆపోజిట్ సైడ్ నుంచి తన వైపు అడ్వకేట్స్ కనుక ఇతను మైనర్ అనేది కనుక చూపిస్తే, కాదు ఇతను మేజర్ అని వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపిమనండి. ఎందుకంటే ఇతను మైనర్ అని కనుక ఇతని దగ్గర ప్రూఫ్స్ కోర్టులో హాజరుపరిచినప్పుడు వీళ్ళ తరపున వాదించే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఏముంది, అక్యూజ్డ్ రైట్ అది. అడ్వకేట్ ని పెట్టుకోవడం అనేది అక్యూజ్డ్ రైట్. ఇమీడియట్ గా అడ్వకేట్ అంటే షార్ట్ టైం లో ఇప్పుడు అరెస్ట్ చేశారు, షార్ట్ టైం లో జడ్జి ముందు ప్రవేశపెట్టారు, 24 గంటలు అడ్వకేట్ ని తెచ్చుకోవచ్చు. అడ్వకేట్ ని వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ వీళ్ళు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు కాబట్టి యాక్సెస్ అనేది వాళ్ళకు ఉందా, న్యాయవాదిని సంప్రదించారా, వీళ్ళ పక్షాన ఎవరైనా నిలబడ్డారా, వీళ్ళ పక్షాన ఎవరైనా వాదనలు చేశారా, వీళ్ళు మేజర్లు కాదు మైనర్లు అని చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగిందా, దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరైనా అడ్వకేట్ని కనుక ఖచ్చితంగా నియమించుకొని కనుక ఉంటే అది వాళ్ళు అది చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదా జడ్జి గారు కూడా ఒకవేళ నిజంగా అనుమానాలు ఉండి తలెత్తే కనుక జడ్జి గారు డైరెక్ట్ గా కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇతను ఏజ్ ప్రూఫ్స్ ఏమున్నాయి, ఏజ్ ప్రూఫ్స్ పెట్టండి అని వాళ్ళు కోర్టులో కూడా నోరు తెరిచి చెప్పే అవకాశం వాళ్ళకు ఉంటుంది కూడా. జడ్జి గారికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా, నిజంగా వాళ్ళు మా ఏజ్ దాటలేదు మేము మైనర్లో అని చెప్పడానికి జడ్జి గారి ముందు వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు క్లియర్ గా రాయడం జరిగింది. సో A1 అనే అతను ఎవరు, మన సతీష్, ఇతను వడ్డెర కాలనీకి చెందిన అతను, సింగినగర్ కాలనీలో, విజయవాడ సింగినగర్ కాలనీలో ఉన్నారు. సో అతనికి ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి, హీ హాజ్ ఎ క్రిమినల్ హిస్టరీ ఇన్ AS నగర్, అంటే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయన క్రిమినల్ హిస్టరీ ఉందని చెప్పి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. రిమాండ్ రిపోర్ట్ లో అది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అంతా ఎక్కడ జరిగింది అనే దాని మీద వాళ్ళు పూర్తిగా డీటెయిల్ గా రిమాండ్ రిపోర్ట్ లో బేస్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఇది మనకి
ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది? వివేకానంద స్కూల్ దగ్గర జరగడం జరిగింది. రోడ్ విచ్ ఇస్ నియర్ టు వివేకానంద స్కూల్ అండ్ సింగ్ నగర్. ఇది కంప్లీట్లీ ఇది కమ్స్ అండర్ ది విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చేటువంటిది అని చెప్తాము. సో ఇప్పుడు వెల్లంపల్లి గారి కంప్లైంట్ ని బేస్ చేసుకొని ఫ్యాక్ట్స్ అనేది వాళ్ళు రాయడం జరిగింది. సో వెల్లంపల్లి గారి కంప్లైంట్ బేస్ చేసుకొని థర్డ్ పేర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ని ఏం డిజైన్ చేశారంటే, సో ఇతను కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆఫ్ సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ విజయవాడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఇగో చూసుకోండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే అతను కంటెస్ట్ చేస్తున్నారు. ఆ రోజు ప్రచారానికి చీఫ్ మినిస్టర్ గారు రావడం జరిగింది ఆయనకి. సో చీఫ్ మినిస్టర్ గారి ప్లాన్ ని కూడా వీళ్ళు ఇందులో చెప్పడం జరిగింది. ఎలా చీఫ్ మినిస్టర్ గారి ప్రొసీడింగ్ బస్సు యాత్ర ఎలా జరుగుతుంది 13వ తారీఖు 2024 ఈ బస్సు యాత్ర ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మన ఆడియన్స్ క్లియర్ గా కనపడడానికి అండర్లైన్ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. దీని ఎక్కడ నుంచి జరిగిందంటే విజయవాడ వారధి నుంచి కీసరపల్లి వరకు ఈ ఏరియాలో, అంటే ఈ ఏరియాలో బస్సు యాత్ర చేస్తామనే రిపోర్ట్ ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారధి నుంచి కీసరపల్లి వరకు చేస్తామని చెప్పారు. అది ఎక్కడెక్కడ చేశారు? ఫస్ట్ సికామణి సెంటర్, తర్వాత చుట్టుకుంట, ఫుడ్ జంక్షన్, దాబా కొట్టు సెంటర్, కృష్ణా హోటల్ సెంటర్. అంటే ఇదంతా కొంచెం మొగల్రాజ్పురం మీద ఇటు వరకు వచ్చేది. ఈ కృష్ణా హోటల్ సెంటర్, పైపుల్ రోడ్డు, ఈ కంట్రీ ఈ పైపుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంతా దీని మీదుగా సాగింది. ఇదంతా నున్నా మీదుగా, నున్నా వైపు అంటే ఇది ఆల్మోస్ట్ అజిత్ సింగ్ నగర్ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చేది ఈ కంట్రీ వరకు. అంటే ఇది బస్ రూట్ ప్లాన్ యాక్చువల్ గా. ఈ బస్ రూట్ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ గారి యాత్ర జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఆ రోజు ఎలా ఉన్నారంటే వెల్లంపల్లితో పాటు ఎవరెవరు ఉన్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ మీద ఉన్నారు. ప్లస్ ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి కేశినేని నాని గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకా ప్లస్ ఇంకెవరున్నారు? అదర్ పార్టీ లీడర్స్ ఉన్నారు. సో అక్కడ నుంచి క్రౌడ్ ని అడ్రస్ చేయడం మొదలు పెట్టారు. క్రౌడ్ కి గ్రీటింగ్స్ ఇవ్వడం, ఎవరు సీఎం గారు గ్రీటింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత ఈ వివేకానంద స్కూల్ నుంచి బస్సు 8:30 అరౌండ్ 8:30 అప్పుడు ఒక తెలియని వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, ఒక దుండగుడు అయినటువంటి వ్యక్తి ఒక ఈ పబ్లిక్ క్రౌడ్ ని కానీ సీఎం కి ఉన్నటువంటి పబ్లిక్ లో ఉన్నటువంటి రెప్యుటేషన్ ని తట్టుకోలేక ఆయన దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది. ఏమని? షార్ప్ ఎడ్జ్డ్ స్టోన్ ని వాళ్ళ మీద వేసేసి చేయడం జరిగింది. సో సీఎం ని ఇమీడియట్ గా దాని తర్వాత ప్రొసీడింగ్ బస్సు యాత్ర ప్రొసీడింగ్ ఇక్కడ రాశారా షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి షార్ప్ ఎడ్జ్ స్టోన్ త్రూ ఏమని విత్ ద ఇంటెంట్ టు టార్గెట్ అండ్ హార్మ్ హిమ్ త్రూ ఏ షార్ప్ ఎడ్జ్ స్టోన్ అట్ హిజ్ హెడ్. అంటే ఆయన తలపైకి షార్ప్ ఎడ్జ్ స్టోన్ ఉండాలి. మీరు ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి, ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడ గానీ పవర్ పోయిందనే మాట ఎక్కడ రాయలేదు. సీఎం క్యాంపెయిన్ లో అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ మేము అబ్జర్వ్ చేసాము, మేము మొత్తం చూసుకున్నాం అని చెప్పారు కానీ ఎక్కడ రాయలేదు. కీలకమైన పాయింట్ సార్. రిమాండ్ రిపోర్ట్ మొత్తం మీరు క్షుణ్ణంగా చూస్తే చుట్టుకుంటా, ఫుడ్ జంక్షన్, దాబాకొట్టు సెంటర్, కృష్ణ హోటల్ సెంటర్, పైపుల్ రోడ్డు అండ్ Kandriga, the bus yatra began in our central constituency with the Honorable Chief Minister Y.S. Jagannath Reddy Garu along with myself, MP candidate Keshaneni Nani Garu, MLC Rahul Garu and other party leaders greeting the public from atop the bus. And however, on April 13, 2024 around 8:30 p.m. when the bus yatra reached Vivekananda School at Ajit Singh Nagar, Vijayawada, an unruly person అంటే ఆగంతుకుడు motivated by jealousy over the public following of our president and Honorable Chief Minister Sri Jagannath Reddy Garu and with the intent to target and harm him through a షార్ప్ ఎడ్జ్డ్ స్టోన్ అట్ హిస్ హెడ్ అన్నారు. అంటే ఆయన్ని కంప్లైంట్ బేస్ చేసుకొని ఫ్యాక్ట్స్ వీళ్ళు తయారు చేసినవి, కానీ స్టోన్ త్రూ చేసింది పవర్ పోయిన సందర్భంలో అని చెప్పేసి మాత్రం ఎక్కడా లేదు. కంప్లైంట్ బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్ లో లేదు, తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో కూడా లేదు. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ మేము స్కెచ్ మార్క్ చేసుకున్నాము, పవర్ పోయింది అనేది కూడా ఇందులో రాయలేదు. అవును, ఎందుకు రిమాండ్ చేస్తున్నాం అనే కారణాలు మాత్రమే రాశారు. అంటే ఆ సీన్ లో ఎలా జరిగింది అనేది చార్ట్ షీట్ లో పెడతారో లేదో కూడా చూడాలి తర్వాత దీన్ని. సో ఈ రిమాండ్ రిపోర్ట్ అంటే ఇది కీలకమైన పాయింట్ ఎందుకు మిస్ చేసినట్టు, ఎందుకంటే చర్చ అంతా పొలిటికల్ గా దుమారం రేగిన పరిస్థితి కదా, పవర్ పోయిందనే విషయం మీద చర్చ అంతా. ఎందుకంటే అక్కడ వైర్లు అన్ని ఉన్నాయి. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో ఏంటంటే ముఖ్యంగా ఎందుకు రిమాండ్ చేస్తున్నాం అనేది చేస్తారు. అఫెన్స్ చేశాడా లేదా అన్న దాని మీద వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించారు. చార్ట్ షీట్ లో పెడతారా లేదా అనేది మనం గమనించాలి ఇప్పుడు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈయన ఎక్కడున్నాడు, ఈయన నేను నెక్స్ట్ ఐ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు ది సీఎం అని చెప్పేశాడు. ఇమీడియట్ గా మేము మెడికల్ అటెన్షన్ తర్వాత అక్కడ నుంచి విజయవాడ అప్రోచ్ టు జీజీహెచ్ హాస్పిటల్ కి మూవ్ అయిపోయాము. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. మెడికల్ ఆఫీసర్స్ నన్ను చీఫ్ మినిస్టర్ ని ట్రీట్ చేశారని వెల్లంపల్లి గారు ఫ్యాక్షన్ చేసుకొని ఉన్నదని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇది మనకి ఆయన వెల్లంపల్లి గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీసులు చేసినటువంటి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అన్నమాట కేసు. సో దీన్ని బేస్ చేసుకొని ఈయన కంప్లైంట్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది.
ఇది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది ఎక్కడ, సెక్షన్ 307 కింద చేయడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ అనే దాన్ని చేశారు వాళ్ళు. ఎప్పుడు చేశారు ఇది? ఆల్మోస్ట్ ఏప్రిల్ 14వ తారీఖు, అంటే ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు. ఇన్సిడెంట్ ఫస్ట్ పేజ్కి వచ్చింది, సెకండ్ పేజ్ తీయండి. ఇది ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు అరౌండ్ 8:55 మార్నింగ్ 8:55కి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని, ఇది టచ్ చేయకండి దాని మీద, చెప్పండి మీరు. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఇది సీరియస్ అఫెన్స్ కింద ట్రీట్ చేసి దాన్ని చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు డ్యూరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటే ఏసీపీ నార్త్ జోన్ ఇన్వెస్టిగేషన్ ని క్యారీ చేయడం జరిగింది. ఏసీపీ నార్త్ జోన్ ఇన్వెస్టిగేషన్ ని క్యారీ చేసి, ఇక్కడ మీరు గమనించుకోండి, హీ ఇన్స్పెక్టెడ్ ది క్రైమ్ సీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్, ప్రిపేర్డ్ ఏ సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ చేశారు మొత్తము. తర్వాత ప్రిపేర్డ్ ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది సీన్ కూడా వేశాడు. రఫ్ స్కెచ్ ఆఫ్ ది స్క్రీన్ లో పవర్ పోయింది అనే పాయింట్ మిస్ అయిపోయింది. అంటే అది ఒకవేళ కోర్టు సబ్మిట్ చేశారా లేదా మనకు తెలియదు. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోటోగ్రాఫ్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకున్నారు. ప్లస్ ఇందులో ముఖ్యమైన కీలకమైన పాయింట్ ఏంటంటే 12 మంది విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాను అని చెప్పి చెప్తున్నాడు. ఎంతమంది? 12 మంది స్టేట్మెంట్ రికార్డ్ విట్నెస్ చేశాను. సో ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించుకోండి, ఈ విట్నెసెస్ అంతా మెజారిటీ ఎవరు? పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ ఎక్కడ? వాళ్ళు ఆ బస్ పైన ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, వాళ్ళ పార్టీ లీడర్లే. ఎస్, ఏసీపీ నందిగామ కూడా ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరిగిన విధానం అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నుంచి మాత్రమే ఈ A1 క్రైమ్ చేసి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళు మేము అతన్ని తీసుకుంటున్నాము అని చెప్పేసి. సరే, ఇక్కడ యాక్చువల్గా విట్నెస్ అనేది వాళ్ళ బస్సు మీద ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకుల నుంచే తీసుకున్నారు. ఆ స్పాట్ లో ఉన్నటువంటి కింద నిలబడి ఉన్నటువంటి ప్రజల నుంచి, సాధారణ పౌరుల నుంచి విట్నెస్లుగా తీసుకునే పరిస్థితి ఎందుకు లేదు? అంటే ఐడెంటిఫై చేయాలి కదా వీళ్ళు. ఇన్వెస్టిగేషన్ చేసి అసలు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి ఆ స్టోన్ పెల్టింగ్ చేసినప్పుడు మరి పక్కన ఎవరైనా చూసారా లేదా అన్నది మాత్రం వాళ్ళు చూసి కనుక వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరెవరు ఉన్నారా లేదా అనేది వాళ్ళ దగ్గర నుంచి విట్నెస్ ఎవిడెన్సెస్ తీసుకోవచ్చు. సో ఇదంతా జరిగిన తర్వాత విట్నెస్ స్టేట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ చూడండి ఏం చేశారు. ఇక్కడ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ నార్త్ జోన్ ఏసీపీ ఏం చెప్తున్నారు. సో ఆయన డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారట. ఏ డిజిటల్ ఎవిడెన్స్, వాట్ కైండ్ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్ ఈ కలెక్టెడ్ అండి? ఏం డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు? సీసీటీవీ ఫుటేజెస్ తీసుకున్నారట. ఎక్కడెక్కడ కరెంట్ పోయినప్పుడు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ, కరెంట్ ముందు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ కానీ, సో వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజెస్తో పాటు వీడియోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఆ సంఘటన జరిగినప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి వీడియోగ్రాఫ్స్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, ఇన్సిడెంట్లో అవైలబుల్ ఉన్నటువంటి వేరియస్ సోర్సెస్ నుంచి మేము కలెక్ట్ చేశాము. సో సీసీటీవీ ఫుటేజ్ అరౌండ్ ది బస్ సీఎం సెక్యూరిటీ జోన్, వీడియోగ్రాఫ్ ఫ్రమ్ వేరియస్ పీపుల్ రికార్డెడ్ త్రూ దేర్ సెల్ ఫోన్స్. అంటే కింద ఉన్నటువంటి క్రౌడ్లో కానీ, పైన ఉన్నటువంటి పబ్లిక్ కానీ వాళ్ళ సెల్ ఫోన్స్లో రికార్డ్ చేసినటువంటి వీడియోగ్రాఫ్స్ని మేము తీసుకున్నామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే మేము టెక్నికల్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాము, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా అక్యూజ్డ్ మూవ్మెంట్ని కూడా అబ్జర్వ్ చేసాము. ఆధారాలు ఉన్నాయో, ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయో వాళ్ళు తీసుకున్నారు, వాటన్నిటిని జడ్జికి చూపించి జడ్జి సాటిస్ఫై అయితేనే రిమాండ్ విధించారని భావించాలా లేదా? అంటే వీళ్ళు కలెక్ట్ చేసిన దాంట్లో ఎంతో కొంత ల్యాక్ ఉందని చెప్పాలి ఈ ఎవిడెన్సెస్ లో. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మిస్ అయినట్టుగా కూడా దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిసీవింగ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్, ఇవి మేము ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము A1 ని అరెస్ట్ చేశాము. ఎప్పుడు అరెస్ట్ చేశారు? 17వ తారీఖు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ మనకి తెలుస్తుంది అంటే అన్అఫీషియల్ గా 2 రోజుల క్రితమే అతన్ని కొంచెం విచారణ పేరుతో కొన్ని గంటల పాటు స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఇల్లీగల్ డిటెన్షన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇందులో. సో అంటే 17వ తారీఖు మామూలుగా 5 గంటలకు అరెస్ట్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఆయన్ని 7:15కి లాకప్ లో పెట్టాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చెప్పారు. అంటే 17వ తారీఖు సాయంత్రం 7:15కి లాకప్ లో పెట్టి, ఎందుకని ఆయన సేఫ్ కస్టడీ కోసం పెట్టాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులు రాసింది ఏంటంటే, పోలీసులు ఎప్పుడు ఇలానే రాస్తూ ఉంటారు, అట్ హిస్ హౌస్ రికార్డెడ్ హిస్ వాలంటరీ కన్ఫెషన్ అని రాశాడు. అంటే అతన్ని మేము ఏమి ఫోర్స్ చేయకుండానే, అతన్ని మేము భయభ్రాంతులకు గురి చేయకుండానే స్వచ్ఛందంగా అతను మాకు కన్ఫెషనరీ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్తున్నారు. బట్ క్లియర్లీ స్టేట్స్ సార్, పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషనరీ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఇన్ ది కోర్ట్. కోర్టులో అది వ్యాలిడ్ కానే కాదు. ఈ వీళ్ళకి కన్ఫెషనరీ స్టేట్మెంట్ ఇచ్చిన ఆ ముద్దాయి కోర్టులో కూడా
తను వచ్చి సేమ్ స్టేట్మెంట్ చెప్తేనే Okay. అది వ్యాలిడ్. సార్ ఇప్పుడు వాలంటరీ కన్ఫెషన్ అంటే సార్ మధు గారు వాలంటరీ కన్ఫెషన్ అంటే ఎస్ నేను నేరం చేశాను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరింది నేనే, దాడి చేసింది నేనే, హత్యకు కుట్ర చేసింది నేనే అని చెప్పి ఆయనంతటా ఆయన ఒప్పుకున్నట్ట. ఒప్పుకోవడం ఆయనంతటా ఆయన పోలీసులకు చెప్పడం అని ఇక్కడ అదే ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాలి. ఆయనంతటా ఆయన పోలీసులకు చెప్పింది ద సేమ్ అతను కోర్టులో డిపోజ్ చేయాలి, కోర్టులో కూడా అదే చెప్పాలి. గౌరవ జడ్జి గారి ముందు కోర్టులో కానీ ఆయన అదే చెప్తే చెల్లుతుంది. ఇన్ కేసు ఇక్కడ పోలీసులు బలవంతంగా చెప్పించిన పోలీసుల ప్రజల్ని తట్టుకోలేక ఆయన ఇన్ కేసు చెప్పినా కానీ రేపొద్దున ఆయన కోర్టుకు వచ్చి నా చేత ఇలా కావాలని చెప్పించారు, నన్ను ఫోర్స్ చేశారు, నన్ను కొంచెం కోర్స్ సార్ ఇప్పుడు కోర్టులో హాజరుపరిచారు, జడ్జి ముందు నిల్చోబెట్టారు, జడ్జి అడిగారు ఏది నువ్వేనా దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి మీద రాయేసింది నువ్వేనా అని చెప్పేసి అడిగారు. అతను భయంతో పోలీసుల ముందు ఏదైతే చెప్పాడో అదే చెప్తే ఏంటి పరిస్థితి? అదే చెప్తే తనకి హార్మ్ చేసుకున్నట్టే, తనకి తానుగా హార్మ్ చేసుకున్నట్టే. తను యాక్చువల్ గా భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఏ కేసు సరే జడ్జి అడుగుతారా సార్? జడ్జి ఖచ్చితంగా అడుగుతారు, చేసావా లేదని ఖచ్చితంగా అడుగుతారు. జడ్జి గారు అడిగిన తర్వాత మాత్రమే రిమాండ్ పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ కేసులో తనిఖీ చేసినట్టు అంటే మీ మీద అభియోగం ఉంది, ఈ అభియోగాలకు సమాధానం చెప్తారా, మీకు సమయం కావాలా, మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి జడ్జి గారు సమయం ఇస్తారనమాట. సో లాకప్ లో పెట్టాము అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. సో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాము. వీళ్ళ మోటో అంటే చూడండి ఇక్కడ క్లియర్ గా రాశారు, హీ ఎగ్జిక్యూటెడ్ ది అఫెన్స్ టు కిల్ ది ఆనరబుల్ సీఎం. ఆయన ఈ నేరాన్ని సీఎం ని చంపడానికి మాత్రమే షార్ప్ ఎడ్జ్డ్ గా ఉన్నటువంటి రాయిని తీసుకొని ఇక్కడ క్లియర్ గా రాశారు. ఇక్కడ రాశారు ర్యాలీ ఆన్ 13/4/2024 by aiming and thereby pelted a sharp edged concrete stone on the sensitive temporal part of the head of the honorable CM. అంటే సీఎం గారి తలపైన గురి చేసి అతను కొట్టి సీఎం గారిని చంపడానికి ప్రయత్నించాడని చెప్పేసి మీరు ఇక్కడ ఒక విషయం ఆలోచించిన వలి గారు, 3 layers ఉన్న సెక్యూరిటీ జోన్ దాటుకొని 150 meters పైన ఇంకా అబోవ్ ఉన్నటువంటి రోప్ పార్టీ పోలీసుని దాటుకొని దాని తర్వాత ఇంకా ఉన్న పోలీస్ గ్రూప్ దాటుకొని పబ్లిక్ క్రౌడ్ ని దాటుకొని అంత హైట్ లో ఉన్నటువంటి సీఎం మీదకి షార్ప్ ఎడ్జ్ స్టోన్ ని ఒక మనిషి చేత్తో విసిరి చంపగలిగినటువంటి శక్తితోటి సతీష్ ఉద్దేశం ఏంటి, ఒక పదునైన రాయి జేబులో పెట్టుకుని వచ్చాడంట, చెట్టు దగ్గర నిలబడ్డాడు, కొంత స్పేస్ కనిపిస్తుంది, జనాలు ఎదురుగా ఉన్నారు, అంత హైట్ లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ రాయితో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టి చంపేయాలి, ఈ రాయి కొడితే ఆయన చచ్చిపోతాడు, అదే భావంతో చేసిండంట. అంటే నమ్మటానికి ఏమన్నా స్కోప్ ఉందా ఇక్కడ? అదే అది ఆయన అంత ఫోర్స్ గా ఆ వెహికల్ మీదకి మళ్ళీ మనం చూసింది ఏంటంటే ఇప్పటి మనకు తెలిసిన ఆ మూమెంట్ లో పవర్ కూడా లేదని సీఎం మీదకి అంత దూరం నుంచి అంత హెవీ క్రౌడెడ్ లో హ్యాండ్ మూమెంట్ కూడా అంటే మీరు జనరల్ గా మనం ఇప్పుడు ఒకటి ఏదైనా త్రో ఇప్పుడు బాలే మనం ఒక చిన్న బాల్ ని విసిరాలనుకోండి, మన చెయ్యి మనం ఇప్పుడు ఒక బాల్ ని విసిరాలి అనుకుందాము, అనుకున్నప్పుడు ఏం చేస్తాం, మన చేతికి కొంచెం స్పేస్ కావాలి, వెనకాల కొంచెం గ్యాప్ కావాలి, అంటే మనం ఫోర్స్ ని యూజ్ చేయాలి. అంటే ఇతను రాయి తీసి విసిరేంత ఫోర్స్ కి వెనకాల అసలు అంత క్రౌడ్ లో దొరికిందా? అవును, అంతే కదా. చెయ్యి లేపడానికి, చెయ్యి లేపడానికి ఆ ఫోర్స్ దొరికిందా అతనికి? అంటే మనం క్లియర్ గా ఇది అర్థం చేసుకోవాలి, దొరికిందా లేదా, వాళ్ళు ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లారు. క్లియర్ గా అంత షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ తో సీఎం తలని టార్గెట్ చేసి కొట్టగలిగాడా అంటే అతనికి పోలీస్ క్రైమ్ హిస్టరీ ఉందని చెప్తున్నారు. అది ఎలాంటి క్రైమ్ హిస్టరీ మనకు తెలియదు. అవును, ఫస్ట్ లో క్రైమ్ హిస్టరీ ఉందని రాశారు ముందే, ఎలాంటి క్రైమ్ హిస్టరీ ఉందో మనకు తెలియదు. సో టెంపోరల్ పార్ట్ మీద ఆయన సీఎం గారి తల మీద కొట్టారు అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళందరూ ఏమన్నది A2 ఇన్స్టిగేషన్ వల్ల మీరు మంచి పాయింట్ లేవనెత్తారు సార్. ఇప్పుడు కరెంటు లేదు, బాగా చీకటిగా ఉంది, ఓన్లీ ఆ బస్సు మీదే వెళ్తురు సీఎం జగన్ గారు, మాజీ మంత్రులు, ఎంపీ గారు, వాళ్ళు ఉన్న భాగం మాత్రమే కొంత లైటింగ్ కనిపిస్తుంది మనకి. సో ప్రజల వైపు లేదు, సభలో పాల్గొన్న వాళ్ళ దగ్గర లేదు. సో ఈయన రాయి మనకు కనపడలేదు, రిమాండ్ అనేది అతను దాడి చేయడానికి వచ్చేసాడు, అతను అక్యూజ్డ్ చంపడానికి వచ్చేసాడు అని మాత్రమే, అంటే విక్టిమ్ ని సీఎం ని చంపడానికి వచ్చేసాడు, వెపన్ షార్ప్ ఎడ్జ్డ్ గా ఉన్నటువంటి స్టోన్ ని తీసుకొని ఆయన చంపడానికి వచ్చాడు అన్న పాయింట్ ని మాత్రమే ముందు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ సర్కమ్స్టాన్సెస్ గురించి రాయలేదు. ఏ సర్కమ్స్టాన్సెస్ గురించి రాసినా, ఇన్ కేసు ఒక్క సర్కమ్స్టాన్సెస్ గురించి ఏమన్నా రాసినా, సో మనకి క్లియర్ గా ఒక ఇంటిమేషన్ అంటే ఒక అర్థం తెలిసేది మనకి. సో ఇక్కడ ఎక్కడ సర్కమ్స్టాన్సెస్ గురించి ఇక్కడ రాయకపోవడం కూడా ఒక ఇది అంటే రిమాండ్ రిపోర్ట్ లో నాట్ మ్యాండేటరీ, బట్ రాసినా రాయకపోయినా. అంటే నేనేమంటానంటే ఇంత దుమారం రేగుతున్నటువంటి
జరిగినటువంటి ఈ విషయానికి సంబంధించి సో ఇంత గందరగోళం రేపుతున్నాయి అంటే ఇది నిజంగా అంత చీకట్లో ఎలా కొట్టాడని చెప్పి పెద్ద ఎత్తున మనం ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శ వచ్చిన పరిస్థితి మనం చూసాం. అవును. సో కరెంట్ లేనప్పుడు రాయి తీసుకుని అంత దూరం నుంచి అంత ఎత్తులో నుండి అది హైలీ ఇంపాసిబుల్ అండి. మరి అది కీలకమైనటువంటి పాయింట్ కదా. అది ఇప్పుడు అదే ఆయన నేను ఇక్కడ స్కెచ్ ప్రిపేర్ చేశా అని చెప్పేశారు. ఇక్కడ చూసారా, సీన్ ఆఫ్ అఫెన్స్ నేను రఫ్ స్కెచ్ వేశాను, ఐ ప్రిపేర్డ్ ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది సీన్. ఆ రఫ్ స్కెచ్ కూడా కావాలి, కోర్టు వారి ముందు ప్రజెంట్ చేస్తుంటారు కదా రఫ్ స్కెచ్. ఆ రఫ్ స్కెచ్ లో ఏం పెట్టారని కూడా చూడాలి. అంటే ఒక మనిషి వేగంగా ఎంత త్రో చేయగలడు, ఆ ఒక మనిషి ఎంత వేగంగా ఎలా త్రో చేయగలడు అనేది కూడా ఆ రఫ్ స్కెచ్ ని మనం చూడాలి. సో ఆయన షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, మీరు 9th పాయింట్ లో క్లియర్ రాశారు, హీ పిక్డ్ అప్ ది షార్ప్ ఎడ్జ్డ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఆయన జేబులోంచి తీసి, అంటే అక్యూజ్డ్ ఇది చాలా రఫ్ స్కెచ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు రాయాలి కదా, జేబులోంచి తీసి చేతిని ఇంత దూరం పెట్టి అంత దూరంలో ఉన్న వ్యక్తి మీదకి విసరాలి అంటే ఎంత ఫోర్స్ కావాలి. జస్ట్ ఇమాజిన్, దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇంకొకటి రీక్రియేషన్ ఆఫ్ క్రైమ్ సీన్ ఎప్పుడైనా ఇమాజినేషన్ తోనే జరుగుతుంది కదా. అంటే మనం అక్యూజ్ ని తీసుకొస్తాము, అక్కడ చూస్తాము ఎలా జరిగింది అనేది ఒక ఇమాజినేషన్ తెస్తాం కదా. మరి ఈ ఇమాజినేషన్ లో పోలీసులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఈ పాయింట్లన్నీ ఎందుకు మిస్ అయ్యారు? ఇక్కడ ఈ మిస్ అయిన పాయింట్లు మనకు కావాలి కదా. నిజంగా ఏం జరిగిందా లేదా అనేది కావాలి కదా. స్ట్రాంగ్ గా త్రో చేశారు. ఇక్కడ చూడండి, క్లియర్ గా రాశారు, ఫ్రమ్ హిస్ పాకెట్ విచ్ వాజ్ ఆల్రెడీ పిక్డ్ అప్ బై హిమ్ ఎట్ ద బ్రిడ్జ్ aimed the same and strongly thrown at the temporal part of the head of the Honorable CM AP Jagan with an intention to cause a deadly shot against him to do away his life as per ప్రియర్ అగ్రిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ. అంటే A1 కి A2 కి ఉన్నటువంటి అగ్రిమెంట్ కాన్స్పిరసీతోనే అటాక్ జరిగింది అని చెప్పేసి క్లియర్ అంటే ముందే పథకం వేశారు, ముందే ప్లాన్ చేసుకున్నారు. అరే మనం ఈ రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు మన వీధిలోకి వస్తారు, మన రోడ్డు ముందుగా వస్తారు, మనం కొన్ని రాళ్లు తీసుకెళ్దాం, మనం రాళ్లు తీసుకెళ్లి జేబులో కొన్ని రాళ్లు తీసుకొని ఒకదాని తర్వాత ఒకటేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు తల పగలు కొడదాం అని ముందే ప్లాన్ చేసుకున్నారా? దీన్ని బట్టి అదే అర్థం చేసుకోవాలి. అంటే ఇంకొకటి కూడా చూసుకోవాలి, ఇక్కడ అక్యూజ్డ్ ఒకటే రాయి వేయడం జరిగింది. అదే కొన్ని రాళ్ళు ఉన్నాయంట, అందులో ఒకటి తీసాడు, కరెంట్ పోయింది, వేసాడు, ఒక్క రాయే తగిలింది. కరెంట్ పోయిన సమయంలో ఇంకో రాయి వేయడానికి అక్యూజ్డ్ టైం దొరకలేదు, అక్యూజ్డ్ ఐడెంటిఫై కూడా అవ్వలేదు. అంటే కొంచెం హాస్యాస్పదంగానే ఉంది ఆనెస్ట్ గా చెప్పాలి. అంటే ఇది ద బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ రిమాండ్ రిపోర్ట్ అని చెప్పేసి నేనైతే చెప్పలేను. ఓకే, ఆనెస్ట్లీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ దీన్ని ద బెస్ట్ రిమాండ్ రిపోర్ట్ అని అయితే చెప్పాలి. అంటే ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పటి వరకు మీరు చదివిన దాన్ని బట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లేదా? అనుమానాలు చూడాల్సిన అవసరం చాలా అనుమానం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసే చార్ట్ షీట్ లో ఏం పెడతారో చూడాలి. ఇప్పుడు చార్ట్ షీట్ లో వాళ్ళు ఏమేమి ఫ్యాక్ట్స్ రాస్తారు. ఇప్పుడు 12 మంది విట్నెస్లు ఉన్నారు, 12 మంది విట్నెస్లు ఇచ్చిన సాక్ష్యాలు కావాలి కదా, వాళ్ళు ఏం చెప్పారో కావాలి కదా. ఇప్పుడు ఆ 12 మంది ఏం చెప్తున్నారని తెలియదు, ఆ రాయి ఏమైపోయిందో తెలియదు, మొత్తానికి అయితే విసిరాని చెప్పారు. ఆయన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ నేను గ్యాదర్ చేశాను, సో ఇన్సిడెంట్ లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పి కుండ బద్దలు కొట్టి ఏసీపీ రిమాండ్ రిపోర్ట్ లో రాసి కోర్టుకు సబ్మిట్ చేశాడు. సో ఎలక్ట్రానిక్ రిపోర్ట్ లో ఏవైతే ఫుటేజెస్ ఉన్నాయో మీరు చూడండి, వల్లి గారు ఇక్కడ క్లియర్ గా రాశాడు, ఐ హాస్ కలెక్టెడ్ ది డిజిటల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, వీడియోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అవైలబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్. అవైలబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అంటే అసలు ఇన్సిడెంట్ టైంలో కరెంట్ పోయిందని కదా చెప్పేది. ఇప్పుడు అవును, ఈ వీడియోగ్రాఫ్ ఎక్కడ తీసుకోవాలి అంటే ప్రజలు ఎక్కడ నుంచి తీసుకున్నాడు? సీసీటీవీ ఫుటేజెస్ అరౌండ్ ది బస్ ఆఫ్ సీఎం సెక్యూరిటీ. సీసీ ఫుటేజ్ అంటే మనకి కంపల్సరీ. ఇంకోటి రాశారు ఇక్కడ, సీఎం సెక్యూరిటీ జోన్ లో అవైలబుల్ ఉన్న ఫుటేజ్ తీసుకున్నాను. ఇంకోటి అదిగాక వీడియోగ్రాఫ్స్ విచ్ వర్ కలెక్టెడ్ రికార్డెడ్ త్రూ దేర్ సెల్ ఫోన్స్. ఓకే, అంటే ఫ్రమ్ వేరియస్ పీపుల్ రికార్డెడ్ త్రూ దేర్ సెల్ ఫోన్స్. అంటే ఇలాంటి ఫుటేజ్ రావాలి అంటే, ఇన్ కేస్ వాళ్ళు చెప్పినట్టు ఇలాంటి ఫుటేజ్ రావాలి అంటే ఖచ్చితంగా అక్యూజ్డ్ వెనకాల ఉండి నిలబడి షూట్ చేయగలిగిన వీడియోని మాత్రమే ప్రజెంట్ చేయగలగాలి. ఓకే, అంటే ఇప్పుడు సతీష్ ఇక్కడ ఉన్నాడు, ఇన్ కేసు ఇప్పుడు ఇది నన్ను ఒకవేళ ఇన్ కేసు సతీష్ అనుకుంటే నేను ఇక్కడ నుంచి రాయి విసురుతున్నాను సీఎం మీదకి, అంటే మీరు నా వెనకాల ఉండి షూట్ చేయగలిగిన వీడియోలో మాత్రమే అది తెలుస్తుంది. అవునా కాదా? అంటే నా ముందు ఉన్న ఫుటేజ్ లో తెలియదు నేను విసిరానో లేదా ఒక కార్నర్ ఆ సైడ్ నుంచి తీసేది అయి ఉంటే కనుక, క్లియర్ గా ఒక పక్క నుంచి తీసేది అయి ఉంటే కనుక అక్యూజర్ వచ్చి విసురుతున్నాడు, తను నిజంగా విసిరాడు అన్నది మాత్రం కనపడేది. సో అలాంటి వీడియో ఫుటేజెస్ ఉన్నాయా? అంటే జగన్ గారు ఇక్కడ బస్సు మీద ఉంటే బస్సు అవతల వైపు, బస్సుకి అటు సైడ్ జగన్ గారు ఇట్లా బస్సు మీద నిలబెడితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి ఒక పర్సన్ కెమెరా తీసుకుని జగన్ గారి ఫోటోను వీడియోను తీస్తున్నాడు. సో అందులో అటువైపు నుంచి విసిరేవాడు కనిపిస్తాడు, అలా అన్న కలిపియాలి. అటు నుంచి అంటే ఆపోజిట్ సైడ్ నుంచి షూట్ చేసిందైనా జగన్ గారి కనిపించాలి. అయితే కరెంట్ పోయింది కదా, చీకటిగా ఉంటుంది, ఆయన చాలా దూరంగా ఉన్నాడు. బడికి గంగానమ్మ గుడికిను వివేకానంద స్కూల్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వేప చెట్టు ఉంది, ఆ చెట్టు చాటు నుంచి వేశాడు అని చెప్తున్నారు. అంటే అంత దూరం చీకట్లో చెట్టు చాటున ఉన్నది కూడా
వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ లో దొరికితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. కోర్టు వారికి ఎవిడెన్స్ సబ్మిట్ చేశారో లేదా 307 కాబట్టి నాన్ బెయిలబుల్ అయి ఉంటుంది. అది నిజంగా కోర్టు వారికి సబ్మిట్ చేస్తుంటే దట్స్ నిజంగా వెల్ అండ్ గుడ్, అందులో తిరుగులేదు. కాకపోతే ఆ రోజు మనకి సీఎం గారి బస్ పైన ఉన్నటువంటి ఆ క్యాంపెయిన్ వాళ్ళు చేయడానికి వెళ్ళినట్టు ఆ లైట్ల వరకే అవైలబుల్ ఉన్నాయి, మిగిలినంతా మనకి అవైలబుల్ లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తన్ని మేమంతా ఫ్యామిలీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే అక్యూజ్ ని అంటే సతీష్ అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీకి కూడా ఇచ్చాము. సో ఇతన్ని అరెస్ట్ చేయడానికి కస్టడీలోకి తీసుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమైన మొట్టమొదటి రీజన్ వాళ్ళు చెప్తుంది, ఇతను మళ్ళీ సతీష్ మళ్ళీ ఇలాంటి అఫెన్సెస్ చేయకుండా ఉండడానికి అతని కస్టడీ అవసరము. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఈ క్రైమ్ అంటే సీఎం గారి మీద జరిగినటువంటి దాడికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఇతనికి పోలీస్ కస్టడీ కావాలని అడిగి ఉండొచ్చు, కానీ జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇతను ఇంకా ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకుండా కానీ ప్లస్ ఇంకా ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా ఉండటం కోసం అతని అరెస్ట్ అడిగి ఉండొచ్చు. సో ఇంకా ఎవరినైనా ఇండ్యూస్ చేసి అంటే ఎవరైనా ప్రేరేపించి ఇలాంటి అఫెన్సెస్ చేయకుండా ఉండడం కోసం అడగచ్చు. అంటే టోటల్లీ కొంచెం మేము ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ మీదే బేస్ చేసుకొని వీళ్ళ రిమాండ్ కంటిన్యూ చేసి వీళ్ళ అరెస్ట్ కి వెళ్ళటం అనేది జరుగుతోంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్ గా A2గా ఉన్నటువంటి దుర్గారావుని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించలేదు సార్. ఆయన అరెస్ట్ రేపు చూపించే అవకాశం ఉందని ఒక సమాచారం ఉంది. ఎట్లా చూస్తారు? రెచ్చగొట్టింది దుర్గారావు, సతీష్ దుర్గారావు దొరకలేదు కదా ఇంకా వాళ్ళకి. ఆయన అరెస్ట్ రేపు చూపిస్తామని చెప్పేసి ఒక సమాచారం. 24 hours ఒకవేళ అతను తీసుకొని ముందే అరెస్ట్ చేస్తే 24 hours ముందే మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, 24 hours ముందే వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి కదా. 24 hours ముందు ప్రొడ్యూస్ చేయకపోతే అది ఎలాగా సాధ్యపడదు కదా. 24 hours ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఇప్పుడు చెప్పడం అది ఎంతవరకు సవు అంటే అది కూడా అప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది అప్పుడు. సో 24 hours ముందు ప్రొడ్యూస్ చేశారా లేదన్నది కూడా ఒక పాయింట్ ఇక్కడ. అంటే రేపు ప్రొడ్యూస్ చేయడం ముందు రోజు ఇవాళ అరెస్ట్ జరగాలి, రేపు ప్రొడ్యూస్ చేయాలి లేదా రేపు మార్నింగ్ అయినా అరెస్ట్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 307 అయితే సతీష్ మీద పెట్టారు. ఆయన 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్గారావు అరెస్ట్ రేపు చూపించే పరిస్థితి అంటారు. సో ముఖ్యంగా కరెంటు విషయానికి సంబంధించి చాలా కీలకమైన పాయింట్లు ఏమవుతారు ఈ రిమాండ్ రిపోర్ట్ లో లేదు. అసలు దీని వెనకాల ఎందుకు అంటే స్పష్టంగా ఆయన చేశాడు, నేను ఇన్వెస్టిగేషన్ క్యారీ చేశాను. నార్త్ జోన్ డీసీపీ రాసిన పదాల రిమాండ్ రిపోర్ట్ లో ఇన్వెస్టిగేషన్ క్యారీ చేశాను, నేను క్రైమ్ సీన్ ని చూశాను, క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళాను, మీడియేటర్స్ ని తీసుకొని వెళ్ళాను, సీన్ అబ్జర్వేషన్ చేశాను. ఐ హావ్ ప్రిపేర్డ్ ది సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్, ప్రిపేర్డ్ ది రఫ్ స్కెచ్ ఆఫ్ ది సీన్. అంటే రఫ్ స్కెచ్ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఎలా జరిగింది అనేది ఒక రఫ్ స్కెచ్ వచ్చాము. అంటే ఆ సమయంలో ఏ సోర్సెస్ నుంచి ఉంది, అవైలబుల్ ఉందా లేదా, పవర్ ఉందా లేదా అనేది కూడా చెప్పాలి కదా. అది చెప్పలేదు. ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము అంటే రఫ్ స్కెచ్ చేసేసి మేము ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ తర్వాత కలెక్ట్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఒకసారి ఈ కీలకమైన పాయింట్కి సంబంధించి మనం న్యూస్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. కట్టా కార్తీక్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కట్టా కార్తీక్, ముఖ్యంగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే వాళ్ళు పొందుపరిచారో దాని ఆధారంగా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మనకు అర్థమైంది. ఇందులో కరెంటు పోయిన విషయం ప్రస్తావించలేదు కట్టా కార్తీక్. కరెంటు పోయిన విషయం ఎంత దుమారం లేపిందో మనసు. అంత కరెంటు పోయినప్పుడు సతీష్ అనే వ్యక్తి నిజంగా రాయితో దాడి చేస్తే అంత ఎత్తున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా దాడి చేయగలడు? అది కూడా పాకెట్లో కొన్ని రాళ్లు పెట్టుకున్నాడు. తీసిన మొదటి రాయినే గురి చూసి కొట్టాడు. ఇద్దరికి తగిలింది, జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరెడ్డి. ఈ విషయాన్ని పొందుపరచలేదు, కరెంటు విషయం ప్రస్తావనే లేదు. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకు దీన్ని దాచారు? ఎస్, సరే, మీరు మా లేవనెత్తిన పాయింట్ చాలా కీలకమైంది. అంతకంటే కొన్ని అనుమానాలు కూడా మీతో వ్యక్తం చేస్తున్నాను. లాయర్ గారు కొన్ని విషయాలు చెప్పాలి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి రిమాండ్ రిపోర్ట్ మీద. ఏంది అంటే 13 మంది ప్రత్యక్ష సాక్షులు చూశారు అని చెప్తున్నారు. అంతమంది ప్రత్యక్ష సాక్షులు చూసినప్పుడు, వాళ్ళు సాక్షులుగా ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్లో అతను ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయలేదు రాయి విసిన వ్యక్తిని? అది కూడా అంతా పొలిటీషియన్సే అని చెప్పారు. ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా పొలిటీషియన్సే అని చెప్పారు ఆ రిమాండ్ రిపోర్ట్లో. మరి అంతమంది వైసీపీ నాయకులు దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం చేయలేదు? జగన్ మీద రాయి వేసిన వ్యక్తిని అప్పటికప్పుడు పట్టుకునే ప్రయత్నం ఎందుకని చేయలేదు? అప్పుడు ఎవరు తెలియదన్నారు, వేసిన రాయి ఏంటో తెలియదన్నారు. ఆ రాయి మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమైనాయి. ఫస్ట్లో కంకర్ రాయి, తర్వాత సిమెంట్ రాయ, తర్వాత గ్రానైట్ రాయ, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమైనాయి కదా. మరి అలాంటప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నప్పుడు ఆ ప్రత్యక్ష సాక్షులు అతను పట్టుకునే విషయంలో ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది? మొన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా కన్ఫ్యూజనే ఉంది కదా. ఇంకొక అనుమానం ఏంటంటే అరెస్టును నిన్న చూపించారు, ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు, కానీ అదుపులో తీసుకుంది మొన్న. కానీ మరి అదేంది?
అదుపులో తీసుకుంది మొన్న అయితే అరెస్ట్ మొన్న నుంచే చూపించారు కదా, 24 గంటలు నిన్న ఈవినింగ్కే దాటిపోయింది కదా. ఇప్పుడు 48 గంటల తర్వాత దాదాపు అంటే 48 గంటలు కాకపోయినా 36 గంటల తర్వాత అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. కానీ 24 గంటల్లోపే కోర్టు ముందు హాజరుపరచాలి. మిగతా చూపించని గంటలు ఏదైతే 24 గంటలు చూపించలేదో ఆ 24 గంటలు నడిచిన కథ ఏంటి, ఎలా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు, అతన్ని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ వైపు మర్చుకొని వాళ్ళు ఒక స్క్రిప్ట్ను అనుకొని అతనితో పలికిస్తున్నారా, అతన్ని లొంగ తీసుకొని ఇవాళ ప్రయత్నం చేశారా, అది నాకున్న అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం కట్టా కార్తీక్ లాయర్ మధు గారు కూడా చెప్పారు. అంటే పోలీసులు ఏమైనా బలవంతంగా వాళ్ళ మీద ఏదైనా ఒక విషయాన్ని రుద్ది నువ్వు ఇదే చెప్పాలి, నువ్వు దీనికే కన్ఫైన్ అవ్వాలి అని చెప్పేసి అంటే గనక జడ్జి దగ్గర వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. జడ్జి పదే పదే అడుగుతారు, నువ్వు ఇది చేసావా, నిజంగా చేసావా అని చెప్పేసి అడిగితే అక్కడ ఆయన స్వేచ్ఛగా చెప్పొచ్చు. ఒకవేళ భయపడి పోలీసులు ఏదన్నా వాళ్ళని బెదిరించో భయపెట్టో లేకపోతే డబ్బులు ఆశ చూపించో ఏదైనా మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేసినా సరే కోర్టులో ఆయన చాలా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు అంటున్నారు. సో జడ్జి ముందు కూడా ఆయన నేరం ఒప్పుకున్నట్టు భావించాలా, జడ్జి ముందు కూడా ఎస్ నేనే చేశాను అని అన్న పరిస్థితి కనిపిస్తుందా? అందుకే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల పాటు విధించిన పరిస్థితుందా? ఎట్లా చూడాలి? నిజంగా ఒకవైపు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆవేదన కనిపిస్తోంది, మా పిల్లలు అలాంటి వాళ్ళు కదా అలాంటి చేయలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో కరెంటు ప్రస్తావన లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి? ఎస్, జడ్జి గారి ముందు తను స్టేట్మెంట్ మార్చుకోవచ్చు, పోలీసులు బలవంతంగా ఇప్పిస్తే జడ్జి గారి ముందు మార్చుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ ఆ వెసులుబాటు ఉంటుందన్న విషయం కూడా పోలీసులకు తెలుసు. ఇప్పుడు జడ్జి గారి ముందు తను స్టేట్మెంట్ మార్చుకోవచ్చు అన్న విషయం ముందే పోలీసులు తెలుసు, కానీ ముందే కౌన్సిలింగ్ ఇస్తారు. నువ్వు జడ్జి గారి ముందు కనుక మార్చుకుంటే నీ మీద ఆల్రెడీ ఇతర కేసులు ఉన్నాయి, పలానా కేసు ఉంది, పలానా గంజాయి కేసు ఉంది, పలానా మత్తు పదార్థాల కేసు ఉంది, పలానా కేసు ఉంది, అవన్నీ నీ మీద బుక్ చేస్తావు, లేదంటే పలానా ఇస్తాం అంటే అతన్ని ఈ కౌన్సిలింగ్ చేయాల్సినంత చేసి తమ వైపు మార్చుకొని జడ్జి గారి ముందు అతను ఎలా చెప్పాలో అతన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాతే అతన్ని జడ్జి గారి ముందు హాజరుపరిచారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అతన్ని అదుపులో తీసుకుంది మొన్న, తీసుకున్నామని చెప్తోంది నిన్న, ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచింది, జడ్జి గారి ముందు హాజరుపరిచింది ఇవాళ. అంటే వాళ్ళు చూపించిన టైం ఏదైతే ఉందో చూపించకుండా అదుపులో తీసుకున్న టైంలో అతన్ని చేయాల్సిన కౌన్సిలింగ్ చేశారు. ఇప్పుడు మనం ఎలా రాజకీయ పాయింట్ రాగుతున్నామో ఈ ప్రతి రాజకీయ పాయింట్ పోలీసు వాళ్ళు తెలుసు. జడ్జి గారి ముందు స్టేట్మెంట్ మార్చుకునే విషయం తెలుసు. జడ్జి గారి ముందు స్టేట్మెంట్ మార్చుకుంటే ఏం చేయబోతున్నారు, వార్నింగ్ ఇచ్చుంటారు, ఏం చేస్తావో, ఏ ఆఫర్లు ఏం ప్రకటించారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకోటి సత్యంబాబు విషయంలో కూడా ఫస్ట్ అతను నేరం ఒప్పుకున్నాడు, జొన్నపల్లి శ్రీనివాస్ విషయంలో కూడా ఫస్ట్ నేరం అతను ఒప్పుకున్నాడు. కానీ ఇవాళ కేసులు ఎట్లా తిరగబడ్డాయి? సత్యంబాబు ఐఎస్ఎంఏ హత్య కేసులో నిర్దోషం తేలింది కదా, జొన్నపల్లి శ్రీనివాసు దోషిగా ఇప్పటి వరకు తేలలేదు కదా. అంటే ఇతని విషయంలో కూడా అదే జరిగిద్దని ఒక అనుమానం ఉంది. ఇవాళ అతను నేరం ఒప్పుకొని ఉండొచ్చు, ఆ ఒప్పుకోవడానికి కారణాలు ఏంటి అని బేసిస్ కూడా మనం ఆలోచించాలి. వాళ్ళ పేదరికం కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, అంతకుముందు ఏదన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇలా రకరకాల పోలీసులు ఒప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వీటిలో ఏదో ఒకటి రాజకీయ తీసుకొని వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పేదరికాన్ని ఆశ్రయంగా తీసుకుని కావచ్చు, వాళ్ళకి అతను నేర ప్రవృత్తిని ఆశ్రయంగా తీసుకుని కావచ్చు, ఏదో ఒక లూప్ హోల్ని పెట్టుకొని వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం దుర్గారావు A2 ఎవరైతే ఉన్నారో దుర్గారావు రెచ్చగొడితేనే సతీష్ దాడి చేశాడని చెప్తున్నారు. ఆ దుర్గారావు కూడా 2 రోజుల నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వాళ్ళు అసలు ఎక్కడికి పోయారు, పోలీసులు ఎటు తీసుకెళ్లారు, ఏం విచారిస్తున్నారు, రహస్య ప్రదేశంలో ఎక్కడ ఉంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళందరూ మదన పడిపోతున్న పరిస్థితి. ఇవాళ చావు కబురు చల్లగా చెప్పినట్టు దుర్గారావు అరెస్ట్ ను రేపు చూపించే అవకాశం ఉంది. ఇవాళ యాక్చువల్గా సతీష్ దుర్గారావు వీళ్ళిద్దరిని జడ్జి ముందు ప్రవేశపెట్టారనుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారనుకున్నారు, కానీ దుర్గారావును ప్రవేశపెట్టలేదు. దుర్గారావు అరెస్ట్ రేపు చూపించి మళ్ళీ ఆయన్ని ప్రొడ్యూస్ చేసే కోర్టు ముందు అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఏంటి అంటే దుర్గారావు విషయంలో ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? ఎస్, ఇది కూడా మధు గారు చెప్పాలి, ఇది కీలకమైన అనుమానం. ఆల్రెడీ వాళ్ళ అదుపులో దుర్గారావు కూడా ఉన్నప్పుడు ఇదే కేసు మీద A1ని ప్రవేశపెడుతున్నప్పుడు A2ని ఎందుకు దాచిపెట్టారు? అదే టైంలో A2ని కూడా ప్రవేశపెట్టారు కదా, A2ని కూడా జడ్జి గారి ముందు పెట్టాలి కదా. జడ్జి A2ని ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేశారు? రెండోది ఇంకోటి కూడా వాళ్ళ కస్టడీకి ఇవ్వలేదు, పోలీస్ కస్టడీకి జడ్జి గారు అనుమతించలేదు. ఎందుకు అనుమతించలేదు? వీళ్ళు చూపించిన సాక్ష్యాధారాలు సరిపోవు అనుకున్నారా, వీళ్ళు బలవంతంగా ఒప్పించారని జడ్జి గారు భావించారా, ఇంకేదన్నా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే జడ్జి గారు వీళ్ళు అడిగిన కస్టడీకి ఒప్పజెప్పలేదు. ఇంకొక విషయం కూడా మనం భావించాలి, అంటే వీళ్ళు కస్టడీ కంటే ముందు పోలీసులు వాళ్ళ అదుపులో పెట్టుకుంటే అది ఏ రకమైన నేరం పోలీసు వాళ్ళ మీద అవుతుంది అనేది కూడా ఇక్కడ కీలకమైన పాయింట్. ఇంకోటి మీరు ఇందాక ఫస్ట్ లేవనట్టు పాయింట్కి ఇప్పుడు వస్తున్నా, కరెంటు తీసిన విషయం సిపి గారు ఏం చెప్పారు? మేమే కరెంటు తీసాము, కరెంటు తీగలు ఆనుకుంటాయి, కరెంటు షాక్ గురయ్యే ప్రమాదం ఉంది, అది బస్సు హైట్ బస్సు, జడ్జి గారు దాని మీద నిలబడి రోడ్ షో చేస్తున్నారు. చెప్పండి.
ఎస్ ఆ రోజు సిపి అన్నారు కదా, మేమే ఆ కరెంటు వైర్లన్నీ అడ్డొస్తున్నాయి కాబట్టి యాత్రకి మేమే పక్కకు జరిపాము, కరెంటు తీసాము, ఏ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో యాత్ర ఎటు నుంచే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు నుంచి వస్తున్నారు, ఏ సెంటర్ల మీదగా వస్తున్నారు, యాత్ర ఎక్కడికి వచ్చి ఆగింది, ఏ పాయింట్లో దాడి జరిగింది, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఆయన కరెక్ట్గా స్పాట్లోకి వచ్చినప్పుడు కరెంటు తీసిన విషయాన్ని ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు కూడా చెప్తాను నేను. ఏ కాదు ఎందుకు ప్రస్తావించలేదంటే కరెంటు తీశారంటే ఎవరు తీశారు? పోలీసులు తీశారు. ఎవరు తెలుసు ఆ సమాచారం? పోలీసు వాళ్ళు తెలుసు, వైసీపీ కీలక నాయకులు తెలుసు. మరి కరెంటు పోయిన విషయం ఆ రాయి విషయం వాడికి ఎలా తెలిసింది? చెప్తే వైసీపీ నాయకులు చెప్తే తెలిసింది, లేదా పోలీసు వాళ్ళు చెప్తే తెలిసింది. ఇది కరెంటు పోయే టైం, ఇది సరైన టైము, ఇప్పుడే రాయి విషయం అని చెప్పాల్సింది ఎవరు? అయితే పోలీసు వాళ్ళు లేదా వైసీపీ నాయకులు. సో మళ్ళీ తిరగబడి కేసు వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి కరెంటు పోయిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచలేదు. వాళ్ళే తిరిగి ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ రిపోర్ట్లో కరెంటు పోయే విషయాన్ని పెట్టలేదు అని నా అనుమానం. ఓకే, సో మధు గారు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక సో పూర్తిగా అనుమానాలకు తావిస్తుంది. 100% అనుమానం అయితే ఉంది. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న ఇంకోటి కాదు వాళ్ళు ఇంకో పాయింట్ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచలేదు. ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో, ఏ రాయితో అయితే వాళ్ళు దాడి చేశారో ఆ రాయిని పట్టుకున్నారా లేదా అన్న విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచలేదు. ఆ రాయి మా దగ్గర ఉంది, మేమే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. కానీ ఆ రాయి పదునైనటువంటి మొన కలిగినటువంటి రాయి అని చెప్పి కాంక్రీట్ స్టోన్ అని చెప్పేసి అన్నారు కదా. అవును, కాంక్రీట్ స్టోన్ అని చెప్పేసి రాయడం జరిగింది. రాయి దొరికిందా లేదా అనేది కూడా చెప్పలేదు. అంటే కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎన్క్లోజర్స్ అంటే డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే కనుక వాళ్ళు 3 సీడీలని సబ్మిట్ చేయడం జరిగింది. అంటే 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు ఉన్నటువంటి సీడీలని 3 సీడీలని వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు. వాళ్ళు అక్కడ నుంచి సేకరించినటువంటి ఈ వీడియో ఫుటేజెస్ ని ఆ సిరీస్ రూపంలో కోర్టు కాల్ లెటర్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు కంప్లీట్లీ సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్లస్ రఫ్ స్కెచ్ వేసాము, సీన్ ఆఫ్ అఫెన్స్ రఫ్ స్కెచ్ చేసాము. తర్వాత అక్కడ మేము చేసిన అబ్జర్వేషన్ రిపోర్ట్ ని వేసాము 14వ తారీఖుది. సో అరెస్ట్ చేసినటువంటి ఆ కాల్ లెటర్ రికార్డులు కానీ మొత్తము సిరీస్ కానీ సబ్మిట్ చేసాం 17వ తారీఖుది. స్టేట్మెంట్ విట్నెసెస్ స్టేట్మెంట్స్ ని 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి విట్నెసెస్ స్టేట్మెంట్స్ కూడా కోర్టు సబ్మిట్ చేసాము. మధ్యలో వచ్చినటువంటి మీడియేటర్స్ అంటే విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేసినప్పుడు మేము స్టేట్మెంట్ ఉన్నటువంటి మీడియేటర్స్ రిపోర్ట్ కూడా చేసాము. అరెస్ట్ మెమో చూపించాము, అరెస్ట్ మెమో అతను చేస్తామని చెప్పాము, అతనికి నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ కూడా రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసాము. సో మెమోలు కూడా పెట్టాము. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే అక్యూజ్డ్ మెడికల్లీ ఫిట్నెస్ కాదా అనేది కూడా, అంటే హాస్పిటల్ తీసుకెళ్లి మేము ఎగ్జామిన్ చేసి అతను మెడికల్లీ ఫిట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇతరత్ర చెక్ లిస్టులు కానీ LW92 LW VRO స్టేట్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటిది. ఇంకొక ముఖ్యమైన విషయం, అతను ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా పెట్టామని చెప్పడం జరిగింది. సో అంటే అక్యూజ్డ్ మేజర్ అంటానికి వీలుగా ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా క్లియర్ గా సబ్మిట్ చేసామని చెప్పేసి లెటర్ గివెన్ బై VRO అక్కడ లోకల్ ఉన్నటువంటి VRO అని కాదు, 10th సర్టిఫికేట్ లేదా అతనికి అనేది కూడా చూడాలి. సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదో చెప్తున్నారు చెప్పండి. అతనికి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఏమన్నా లేదా? ఎందుకంటే అది డేట్ ఆఫ్ బర్త్ కు ఇంపార్టెంట్ అవుతుంది. VRO ఇచ్చిన సర్టిఫికేట్ కంటే VRO ఏముంది, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ గురయ్యే అవకాశం ఉంటుంది కదా. ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ నాట్ బై VRO అండి. ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ విడిగా సబ్మిట్ చేశారు వాళ్ళు. అది 16th ఎన్క్లోజర్ 17th ఎన్క్లోజర్. ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ ని వాళ్ళు విడిగా సబ్మిట్ చేశారు. సో అతను 19 ఏళ్లకు తెచ్చుకున్నాడు. సో మధు గారు ఇక్కడ కీలకమైన అనుమానాన్ని చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు సాక్షులను వారు ప్రొడ్యూస్ చేశారు కదా, ప్రత్యక్ష సాక్షులు 13 మంది ఉన్నారని చెప్పారు కదా. మరి నా అనుమానం ఏంటంటే ఆ 13 మంది నిజంగా ఆ సంఘటన చూసి ఉంటే ఆ రోజే అనుమానితులు పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదంతా వైసీపీ పొలిటీషియన్స్. చెప్పండి. 12 మంది ఉన్నారు విట్నెసెస్ ని, 12 మందిని మేము తీసుకున్నాము. సో 12 మంది విట్నెసెస్ దగ్గర నుంచి స్టేట్ 12 మంది ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయలేదు? అది మాత్రం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ క్యారీ చేసి ఆ ఇన్సిడెంట్ కి 12 మంది ఉన్నారు. సో 12 మందిని మేము విట్నెసెస్ కింద ఎగ్జామిన్ చేసాము. ఈ 12 మంది విట్నెసెస్ ఎగ్జామిన్ చేసినటువంటి ఈ రిపోర్ట్ ఏదో చార్జ్ షీట్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చార్జ్ షీట్ తో సబ్మిట్ చేస్తారు. సో ఇప్పుడు బేస్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు కేవలం వాళ్ళు ఈ రిపోర్ట్ అంతా చేసిన తర్వాత రిమాండ్ మాత్రమే అడగగలరు. ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా క్యారీ చేయాలి. ఇప్పటి వరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ సరిపోదు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్యారీ చేయాలి, ఇంకా ఏమన్నా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి, ఇక్కడ నుంచి కావాలి. కాబట్టి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో యాక్చువల్గా ఏదైనా కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకి పోయే ముందు కస్టడీకి తీసుకుంటారు, కస్టడీ కూడా కోరతారు. అతన్ని పూర్తిగా కస్టడీ తీసుకుని నువ్వు అసలు ఏ ఉద్దేశంతో చేసావు, ఎక్కడి నుంచి చేసావు, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి దాడి చేసావు, ఏ రాయితో కొట్టావు, ఆ రాయి ఎక్కడ సేకరించావు, ఆ రాయి ఎక్కడ పడింది, వీటన్నింటినీ అంటే ఒకవేళ నువ్వు ఎట్లా త్రో చేసావు కూడా ఒకసారి ఎక్కడి నుంచి త్రో చేయని చెప్పే అవకాశం ఉంటుంది. అతని కస్టడీకి ఎందుకు ఇవ్వలేదు,
వీళ్ళు అడగలేదా లేకపోతే జడ్జి కాస్త అడిగి ఉంటారు, కానీ ఫస్ట్ జడ్జి గారు ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత అయినా సరే ఎవిడెన్స్ గ్యాదర్ చేశాక, అంటే ఇంకొంతమంది అక్యూజ్డ్ పర్సన్స్ అరెస్ట్ అవ్వాల్సిన నెసెసరీ ఉన్న సందర్భంలో కూడా సో అందరినీ కలిపి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ కానీ ఇంకేదైనా కానీ పూర్తి స్థాయిలో క్రైమ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా జ్యుడిషియల్ రిమాండ్ వీళ్ళు అడిగారు సార్, వీళ్ళు అడిగారు, కస్టడీ అడిగారు కానీ జడ్జి గారు ఒప్పుకోలేదంట. ఓకే, జడ్జి గారు ఒప్పుకోలేదని అదే చెప్పి పూర్తి స్థాయిలో క్రైమ్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఎక్కడ కనపడలేదు కాబట్టి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దుర్గారావు కూడా జడ్జి ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని కలిపి ఏమైనా కస్టడీకి ఇచ్చే అంశాన్ని కూడా ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? వచ్చాక చెప్తారు. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 307 వీళ్ళు పెట్టారు. సో 307 అనేది ఖచ్చితంగా అది అటెంప్ట్ టు మర్డర్, అంటే వ్యక్తిని చంపడానికి ప్రేరేపించినటువంటి చర్య. సో ఇతను నిజంగా సీఎం గారిని చంపాలి అని నిజంగా మోటివేట్ అయ్యి ప్రేరేపించినటువంటి చర్యన అట్లయితే కేవలం అంత దూరం నుంచి రాయి విసిరితే ఒక మనిషి చనిపోతాడా అంటే తలపైన కొడితే హెడ్ ఇంజురీ అయ్యేటువంటి అవకాశం ఉంది. హెడ్ ఇంజురీతో సీఎం చనిపోతారు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు భావించే వాళ్ళు అలాంటి మోటివేషన్ తోటి వాళ్ళు వచ్చి పెట్టారా అంటే యూజువల్ గా చెప్పాలంటే ఇలాంటి వాటికి గ్రీవియస్ హర్ట్ సెక్షన్ పెడుతూ ఉంటాం, గ్రీవియస్ హర్ట్ అని చెప్పేసి పెడుతూ ఉంటాం. సో గ్రీవియస్ హర్ట్ ను కూడా తీసుకోకుండా డైరెక్ట్ గా అటెంప్ట్ టు మర్డరే. ఎందుకని అటెంప్ట్ టు మర్డర్ తీసుకోవాల్సి వచ్చింది అంటే గ్రీవియస్ హర్ట్ ని అసలు పెట్టకుండానే డైరెక్ట్ గా అటెంప్ట్ టు మర్డర్ లోకి వెళ్ళిపోయారు. సో సీఎం ని పొలిటికల్ ఇంటెన్షన్ 307 పెట్టేంత సీన్ ఈ కేసులో లేదని చెప్పి చెప్పదలుచుకున్నారా? అంతేనా? 307 పెట్టేంత ఒకవేళ నిజంగా వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారేమో, వాళ్ళు నిజంగా చంపడానికి గనక ప్రేరేపించి ఉంటే వాళ్ళు 307 పెట్టింది వ్యాలిడ్ అని చెప్పొచ్చు. కానీ అది ఎస్టాబ్లిష్ అంటే మీరు అనేది అంత దూరం నుంచి విసిరాడు, ఆ రాయితో చంపాలనుకున్నాడు. రాయి అంత దూరం నుంచి విసిరినప్పుడు అది తగిలి వ్యక్తి చనిపోయేంత మోటివ్ అతనిలో ఉందా లేదా ఫస్ట్ పాయింట్. అంటే చంపాలన్న మోటివ్ తో చేశాడా లేదా అనేది సో ఇంపార్టెంట్. పెట్టిన సెక్షన్ మీద కూడా కౌంటర్ గా వాదనలు జరిపి ఆ సెక్షన్ తీపించుకునే అవకాశం కూడా ఉండొచ్చు. అడగచ్చు, వాళ్ళు కోర్టు వారిని అడగచ్చు, 307 కి అప్లికేబుల్ కాదు అని అడగచ్చు. ప్లస్ అక్యూజర్ కి ఈ రిమాండ్ రిపోర్ట్ ని అపోజ్ చేసేటువంటి అధికారం కూడా ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్ సరైనది కాదు అని చెప్పేసి దీన్ని అపోజ్ చేసుకుంటూ అపోజ్ కూడా తను వేసుకోవచ్చు. దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం అని చెప్పి కూడా వీళ్ళ తరపున వాదనలు వినిపించే న్యాయవాది కౌంటర్ గా ఈ సెక్షన్ కరెక్ట్ కాదు, దురుద్దేశంగా పెట్టింది, ప్రాపర్ గా లేదు, ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్ ప్రాపర్ గా లేదు, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అపోజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే కాదు మధు గారు, అంటే దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు న్యాయవాదిని పెట్టుకుంటే స్తోమత ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళని బలంగా వాదించుకోలేరు. వాళ్ళ కోసం అంటే ముగ్గురు రోజు దిగుతాడు, కావాలంటే ఏదైనా ప్రభుత్వం నింపిది, ఎవరినైనా నింపిద్ది. కానీ వీళ్ళు ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు గట్టిగా వాదించుకోలేరు, 307ని అఫెన్స్ చేసుకోలేరు, డిఫెన్స్ చేసుకోలేరు అనేటువంటి ఒక కారణం చేత వాళ్ళు పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 307 అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆరోపణ, అంటే జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆరోపణ. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో హత్యా ప్రయత్నానికి పాల్పడ్డట్టు చూపించగల సాక్ష్యాలేవి చూపించలేదు. ఒకటి. రెండోది, ఆ చూపించినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉందో అవి కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్ లోపభూయిష్టంగా ఉంది కాబట్టి నేను అనుకోవడం కస్టడీకి కూడా ఇవ్వలేదేమో అనుకున్నాను. ఎందుకు? వాళ్ళు కేవలం కొన్ని ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి సహజంగా చేసే ప్రక్రియలో భాగంగా 14 రోజులు రిమాండ్ ఇస్తే ఇవ్వచ్చేమో. కానీ సహజంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్న లోపభూయిష్టమైన అంశాలు ఏంటి అంటే ఇందాక మీరు మెన్షన్ చేసిన కరెంటు పోయిన విషయాన్ని మెన్షన్ చేయకపోవటం. రెండోది, సాక్షులు ఉన్నారు అని చెప్పేసి అంటే ఆ సాక్షులు ఆ రోజే సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ముందుకు రాలేదు, ఆ రోజే కంప్లైంట్ ఎందుకు చేయలేదు, ఆ రాయి విసిరగానే అతను పట్టుకునే ప్రయత్నం ఎందుకని చేయలేదు, పోలీసులకు చెప్పే ప్రయత్నం ఎందుకని చేయలేదు, దానికి ఆన్సర్ చేయాల్సి ఒకటి ఉంటుంది. అది కాక రెండోది ఏంటంటే అంత దూరం నుంచి దాదాపు సెక్యూరిటీని దాటి జనాన్ని దాటి అంత రాయి విసరగలిగే పరిస్థితి ఒక మనిషికి ఉంటుందా? అది కూడా అంత హైట్లో ఉన్నటువంటి బస్సు మీద స్టేజ్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నెత్తి మీద తగిలే అవకాశం ఉంటుందా? అది ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉందా అనే అంశాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంది. రెండోది, ఆ ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఇప్పుడుగా చెప్తున్నా వినండి, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ నేరం జరిగినా సరే ఆ నేరానికి ఉపయోగించబడ్డ పరికరాన్ని పట్టుకుంటారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పోలీసు ప్రస్తావించారు కదా కట్టా కార్తీక్, ఎవరు రజనీ గారు, ఆ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ గొడ్డలు ఇంకా దొరకలేదురా బాబు కట్టేది అది మొత్తానికైతే ఒక పొలిటికల్గా కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి ఈ రిమాండ్ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా లోపాలు కనిపిస్తున్నాయి, కొన్ని అనుమానాలు కూడా తావతీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో యాక్చువల్గా మనకి కట్టా కార్తీక్ వినిపిస్తుందా మీకు? సో మొత్తానికి లాయర్ గారు
మీరు ఈ చదివిన దాన్ని బట్టి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తే ఏం అర్థం చెప్పండి. అదే ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది అని అయితే మనం చెప్పలేము. సో అంటే వాళ్ళు బేసికల్గా మేము చేసుకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మాత్రమే ముందుకెళ్తున్నాం ఈ కేసులో అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని అపోజ్ చేసుకునేటువంటి రైట్ మా అక్యూజ్డ్కి ఉంది సతీష్కి. సో దీన్ని ఖచ్చితంగా తను అపోజ్ చేసుకోవచ్చు. తను ఒకవేళ నిజంగా ఆ ఉద్దేశంతో చేయకుండా ఉండి పోలీసుల ప్రోద్బలంతో కానీ పోలీసుల ఫోర్స్ తోటి కానీ ఒప్పుకొని ఉంటే కనుక నేను నిజంగా పోలీసులను ప్రెజర్ చేస్తున్నాను అనేది అతను కోర్టులో ఓపెన్ గా సో చెప్పవచ్చు. నాకు ఫైనల్గా నాకేమర్థం ఏంటంటే మధు గారు యాక్చువల్గా కరెంటు పోయింది అన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదంటే కనుక వీళ్ళు పదునైన రాయితో చార్జ్ షీట్లు అయినా పెట్టాలి ఇప్పుడు. పదునైన రాయితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని చంపేందుకు ప్లాన్ చేశారు అని చెప్పడానికి వీలు పడదు. అవును, అక్కడ కరెంటు ఉంది అంటే కనుక వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. కరెంటు లేదు కాబట్టి ఈ మాట చెప్పలేరు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఎస్ సో అది కూడా ఒక అనుమానాలు తావించే అంశంగా వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారనేది చార్జ్ షీట్ కూడా రావాలి. చార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేసే లోపు ఏపీలో ఎలక్షన్స్ కూడా అయిపోయే అవకాశం ఉంది. ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది. దుర్గారావు అనే అరెస్టు రేపు చూపించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని కోణాల్లో విచారణ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు చెప్తున్నారు. సో పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మీ ముందు మళ్ళీ చెప్తున్నాను. పదునైన రాయితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని దారుణంగా ఆయన్ని రాయితో దాడి చేసి చంపేందుకు కుట్ర చేశారని చెప్తున్నారు. సో పొలిటికల్ గా మాట్లాడుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఎవరో వాళ్ళని రెచ్చగొట్టి పొలిటికల్ తెలుగుదేశం పార్టీ నాయకులే రెచ్చగొట్టి వాళ్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద దాడి చేయించారు, చంపాలని చూశారు, హత్య చేయాలని చూశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అనుమానాలు ఒకవైపు మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదైతే కోడికత్తి సీనుబాబు విషయంలో జరిగిందో అదే రకమైనటువంటి ఒక డ్రామా ఈ రాళ్ల దాడికి సంబంధించి కూడా జరిగిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో వీళ్ళ తరపున కూడా ఒక బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది మధు గారు. సో వీళ్ళు 307 పెట్టడం కరెక్ట్ అపోజ్ చేయొచ్చు. బలమైన వాదనలు వీళ్ళ తరపు వినిపిస్తే గనక నిజంగా వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎలక్షన్ టైం జరుగుతుంది, ఒక పక్క నెల రోజులు కూడా లేదు పోలింగ్కి. సో రాజకీయంగా దీన్ని వాడుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో బలమైనటువంటి విచారణ వీళ్ళ వైపు నుంచి కూడా బలమైన వాదనలు జరిగి అసలు వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.